ఒక ఉద్యానవనంలో కూర్చొని ముగ్గురు రాజకుమార్తెలు ఉన్నారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న ఒకసారి తలెత్తింది. ఆ ముగ్గురూ తమ చేతులే మిగతా ఇద్దరికంటే కూడా చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకోసాగారు. అప్పుడే అక్కడికి ఒక దేవకన్య బిచ్చమెత్తుకునే అమ్మాయి రూపంలో వచ్చింది. ఆ అమ్మాయి అడిగింది. ఈ రాచకన్యలు తమ తమ విలువైన గుడ్డలను సర్దుకుని ముఖాలను పక్కకు తిప్పేసుకున్నారు. అక్కడ నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న గుడిసెను చేరింది. ఎండ కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఒక పేద స్త్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టింది. మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీను అప్లైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదించింది. ఆ అమ్మాయి ఆమె అలా ఆశీర్వదించడం ఈ ముగ్గురు రాచకన్యలు చూస్తూ ఉండిపోయారు. బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజరూపం ధరించి తన తోటివారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ ముగ్గురితో చెప్పి ఆ దేవకన్య కనుమరుగైపోయింది. ఇతరులకు సహాయపడడంలోనే సుందరము, గొప్పతనము ఉన్నది.